ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం వెనకాల కారణము ఏమంటారు? కూటమి వెనుక ఒకటి జగన్ వెల్ఫేర్ స్కీమ్స్ నమ్ముకున్నాడు, అదైనా కుంభ ముంచి. అంటే 40% ఓట్లు పడ్డాయి, కానీ ఆ మెజారిటీ ఓటింగ్ బ్రదర్, ఆ ఓటింగ్ మిషన్ ఓటింగ్ చూడొద్దు. కానీ నేను ఏమనుకున్నా కానీ 11 సీట్లు అనేది రావద్దు జగన్. ఓడిపోయినా కానీ ఎక్కువనే రావాలి. ఓడిపోతాను నాకు కన్ఫామ్, కానీ కొంచెం ఓటు పెరిగే సీట్లు రావాలంటారు. ఇంకా సీట్లు పెరగాల్సింది. కానీ మంత్రులు మొన్నటి వరకు ఉన్నటువంటి మంత్రులు మాట్లాడిన మాట తీరు చండాలం, అసహ్యంగా. నాకే పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే, మీరు ఒక రాజశేఖర్ రెడ్డి అభిమానిగా, ఆయన ఫాలోవర్ గా అవన్నీ పక్క పెడితే ఏమంటారు? చాలా అసహ్యంగా చేసింది కదా. నీకు రోజా స్టేట్మెంట్లు కానీ, అంబర్ రాంబాబు నాకు బాగా మంచి మిత్రుడు, అన్న అంటే నేను ఇద్దరం ఒకటేసారి చైర్మన్లో ఉంటుంది. ఆయన ఏపీఐఎస్ ఉండే, నేను ఏబీవీసీసీ ఉండే. ఆయన స్టేట్మెంట్లు, ఎమ్మెల్యే నాకే వాళ్ళని చూస్తే బయటకు అంటే బూతులేంది బ్రదర్ అవి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ అని చెప్పి అందరూ బ్రదర్, నేను ఓపెన్ గా మాట్లాడతా బ్రదర్. ఆయన మొత్తం సర్వనాశనం చేసిన సద్దల రామకృష్ణ. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆయన కొంచెం అడ్వైజర్ ఇచ్చేది కదా, చూసాను నేను. సాక్షి పేపర్ నడిపేది. తెలంగాణలో కూడా ఆయన బ్యాచ్ ఒకటి ఏలు పెట్టడానికి పోయిండ్రు. ఆయన బ్యాచ్ అయితే కాంగ్రెసే రాదని చెప్పింది. ఇక్కడ వస్తాయని నేను ఛాలెంజ్ చేసిన. ఇవాళ మళ్ళీ మాదే రాజ్యం అని ఇక్కడ డైలాగులు కొడతా అంటారు, కానీ మేము ఛాలెంజ్ ఇవాళ జగన్ ఓడిపోవడానికి టాప్ రీజన్స్ ఇవాటి వరకు వాళ్ళు చేసిన నేను మాత్రం ఫుల్ అబ్జర్వేషన్ చేస్తాను బ్రదర్. అడ్వైజర్ లేకుండా ఉండాలి. అడ్వైజర్ అయిన బడ్వైజర్ కావద్దు. అర్థమైందా? బడ్వైజర్ బీరున్న చూసినావా? ఆ తాగిన లెక్క మాట్లాడేది. అడ్వైజర్ కేవీపీ రామచంద్ర అడ్వైజర్ అబ్బా. అడ్వైజర్ ఉన్న రోజు ఇవాళ దాకా ఏ రోజు కూడా మీడియా ముందు ఆయన ఒక్క రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు. అడ్వైజర్కి ఏం పని అబ్బా మీడియా ముందు రానికి? అడ్వైజర్కి ఏం పని నువ్వు విజయాన్ని అధ్యయానికి? ఈ రోజు జగన్ ఓడగొట్టింది, జగన్ సర్వనాశనం చేసింది ఓన్లీ మిస్టర్ సజ్జల రామకృష్ణ. ఆయన చేయబట్టే ఓడిపోయింది. వేరే ఏమన్నా కావచ్చు రీజన్. మంత్రుల భాష, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పట్టుకొని 3 పెళ్లిళ్ళు, అన్ని ఈయననే బ్రదరు. అందరికీ అన్ని అడ్వైజర్. నాకు ఉండేది ఈయనకి ఏం పని, నీకు ఏం పని? ఆయన ఎందుకు తెచ్చుకొని పెట్టుకోవాలి అడ్వైజర్? పొలిటీషియన్ తెచ్చుకొని పెట్టుకోవాలి. చంద్రబాబుని అవమానించడం సార్ అసెంబ్లీ సాక్షిగా ఎట్లా చూస్తున్నారు మీరు? అవన్నీ బ్రదర్, అదంతా చంద్రబాబు మంచి డ్రామా ప్లేయర్. కానీ అందులో చంద్రబాబు గురించి మనం అంతా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవకాశం ఇచ్చినవాడు మాత్రమే. అమరావతి పేరు మీద, నీకు అమరావతి క్యాపిటల్ సిటీ పేరు మీద నేను పోయి చూసినా కదా, ఏం లేదు, మొత్తం దండేసిండ్రు. అదేనా నారాయణ కాలేజీలో వాళ్ళంతా కలిసి మంచి అవకాశం ఇచ్చిండ్రు జగన్కు. వీళ్ళ నాలుకేలు వీళ్ళ చంపేసినాయి. నాలుకేళ్ళకి తాళం, వీళ్ళ నాలుకెలిగిన అదుపు పెట్టుకుంటే ఇలా వాళ్ళు తిరుగుండేది కాదు. ఎవరు కలిసినా కరెక్ట్ పని చేస్తే అంతే. ఇవాళ నీకు ఇప్పుడు కూడా బ్రదర్ ఒక పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళే సక్రమంగా ఉన్నారు, ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్ గా. ఆయన కూడా చెప్పింది కదా సార్, ఎక్కువ మాట్లాడద్దు ఎవరిని. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ నాదన్న మనోహర్ మంచి మినిస్టర్ ఇచ్చిన, ఆయన కూడా బాగా పనిచేస్తుంది. మంచి వాళ్ళు ఆయన పవన్ కాంబినేషన్ బాగుంది. కానీ ఈ బ్యాచ్ మొత్తము కుప్ప చేస్తుండ్రు. సో మంత్రులు మంచిగా ఉంటే మంచిగా ఉంటుండే మాట తీరు. చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రులు కానీ లేకపోతే వాళ్ళ క్యాడర్ని తిట్టొద్దు అని చెప్పలేదు, కానీ పవన్ కళ్యాణ్ చెప్పినాడు మనం ఎవరిని ఏమనొద్దని చెప్పి. బ్రదర్, ఫ్యూచర్ పొలిటీషియన్స్ నాకు తెలిసి మళ్ళీ జగన్కు అవకాశం వస్తా నేను అనుకోని. ఇప్పుడప్పుడే లేవది. కానీ నెక్స్ట్ ఫ్యూచరు ఆడ షర్మిల, పవన్ కళ్యాణ్ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు నెక్స్ట్ ఆన్ రోడ్ అయితే షర్మిల బాగా కనబడుతుంది కొన్ని రోజుల తర్వాత. మీరు చూడండి, ఎమ్మెల్యేకి పోటీ చేసి ఎట్లుంటుండే సార్? పులివెందుల ఎమ్మెల్యే ఏడ పోటీ చేసిన వాడు జగన్ అప్పుడు గెలిచే అవకాశం. ఇద్దరు మధ్యలో ఫైట్ ఉంది కదా. ఈమె చాలా చార్టీ టైం ఇచ్చింది, బిఫోర్ వస్తే ఇది చేస్తే. కానీ గుడ్ లీడర్. నేను ఏఐసీసీ కొంతమంది లీడర్కు ఛాలెంజ్ చేసిన. మా ఫ్రెండ్స్ పాండిచేరి శంకర్ అని వచ్చిండు ఏఐసీసీ అబ్జర్వర్గా. ఆయనకు నేను చెప్పిన, మీకు అసెంబ్లీకి పోయినసారి 2000 కదా, షర్మిల పేరు మీద ఈసారి మీకు 8000 ఓట్లు వస్తే రాసుకో అని చెప్పిన. కరెక్ట్ వచ్చినాయి 10,000 ఓట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ షర్మిల. ఎక్కడ సార్? మొత్తం ఆంధ్రాలో అసెంబ్లీ వైజ్ గా. ఓకే, అసెంబ్లీ వైజ్ గా 10,000 మంది వేసారంటే నాట్ బ్యాడ్ సార్. ఆమె కూడా దాదాపు 1,00,000 ఓట్లు వచ్చింది.
అంతమంది ఓటర్లను తిప్పిందంటే మామూలు విషయం కాదు. ఏది కాంగ్రెస్ అంటే గుర్తుండిపోయే నాయకురాల్లో అంటే నాయకులు పెద్ద నాయకుల కూతురులో షర్మిల ముందు పొజిషన్లో ఉంటుంది. బ్రదర్, నేను ఒకవేళ నన్ను అడ్వైజ్ కింద అడిగితే ఆమె మంచి రాజ్యసభ మెంబర్ ఇచ్చి ఏదన్నా స్టేట్కి వెళ్ళి పీసీసీ ప్రెసిడెంట్కి అట్నే ఉంచి ఆమెకు ఫ్రీడమ్ ఇస్తే గుంజుకొస్తుంది పార్టీ. ఆంధ్రప్రదేశ్లో జగన్ పబ్లిక్ ఒప్పుకోరు బ్రదర్, ఇక ఒప్పుకోరు, ఇక తీసుకపోయి వేసేసింది. సంక్షేమ పథకాలు అన్నీ అయిపోయినాయి, సంక్షేమంలో బాగుంది, ఇక అయిపోయింది. చూసిండ్రు అంటే విరక్ట్ అయ్యేటట్టు అసహ్యం అయ్యేటట్టు చేసిండ్రు. ముక్కులకి వెళ్ళి చెవులకి వెళ్ళి తిన్నది కక్కేటట్టు చేసిండ్రు. సంక్షేమ పథకాలు నోట్లో పెట్టిండ్రు. మాట అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మాట అనేది నేను వాళ్ళ స్పీచ్ చూస్తే భయం అయిపోయేది. ఇప్పుడు టీడీపీలో మాట్లాడుతుండ్రు కమెడియన్స్, అసహ్యం అది. వాళ్ళు టీడీపీ తరఫున మాట్లాడుతుంది, టీడీపీ నాకు చంపేస్తారు వాళ్ళు. ఆంధ్రలో ఎవరు సార్? ఎవరో కమెడియన్స్, నాకు పేర్లు తెలియదు నేను కూడా, కానీ కమెడియన్స్ మొత్తానికి. ఓకే ఓకే, సోషల్ మీడియా వాళ్ళ పేర్లు నువ్వు కూడా నాకు మన 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 నీ స్థాయి కాదు, నా స్థాయి కాదు, యూట్యూబ్ కాబట్టి వాళ్ళు అది కరెక్ట్ కాదంటారు రాజకీయాల్లో. చిల్లరగాన్లు కాదు బ్రదర్, వాళ్ళు చిల్లర చెప్తున్నా, వాళ్ళే రేపు కట్టించేది బ్రదర్. ఇవాళకి ఆంధ్రరత్న భవన్ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కదా బ్రదర్, లేదు కదా. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉంటే వాడు ఎంత పేదోడైనా సరే కడక్ వైట్ షర్ట్, నీలోపాల్ బ్లూ వేసి ఉంటుంది, ఏదో బ్లూ రాబిన్ బ్లూ, మంచి ఖద్దర్ లుంగి, నల్ల చెప్పులు, జేబులో ఒక 500 1000 రూపాయలు కడక్ వస్తాడు మీటింగ్, కడక్లా కూర్చుంటాడు. అసలు రూలింగ్ లో కాంగ్రెస్ ఉందా అన్నట్టు ఆంధ్రరత్న భవన్ పోతే కాంగ్రెస్ రూలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంత పగడబడి క్యాడర్ ఇయాలికి అట్లా ఉన్నది, చెక్కు చెదరకుండా. వాళ్ళను వాడేటోళ్ళు లేడు. నాకు తెలిసి షర్మిలకి స్ట్రాంగ్ అయింది అనుకో బ్రదర్, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు కూడా చాలా విరక్తి అయిపోయినారు. సజ్జల దెబ్బకు ఇప్పుడు అప్పుడే లేవారు. షర్మిల లేచింది అనుకో చాలా మంది రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టేసి అంతే, ఆమెకు జస్ట్ రాజ్యసభ ఇచ్చి కొంచెం స్ట్రాంగ్ చేసి కేవీపీ రామచంద్రరావు గారిని కొంచెం అక్కడ. కానీ వీళ్ళు నమ్మకంగానే ఉన్నారు కదా సార్, రఘువీరారెడ్డి కానీ తులసిరెడ్డి కానీ కేవీపీ కానీ, వీళ్ళు పోవాలంటే పోవచ్చు వేరే పార్టీలకి. పోరు బ్రదర్, వాళ్ళు ఏమనుకున్నాం, వాళ్ళు ఇళ్ళ లెక్క చిల్లరగాన్లు కాదు, మన దగ్గర ఉంటే చిల్లరగాన్లు అని దగ్గర మన దగ్గర కూర్చున్నా కదా బ్రదర్, దోస్తాన విలువలేదు గలీజ్ గాన్లకు. ఒక మంత్రులతోని రోజులు గడిచి అన్నాలు తిని వాళ్ళతోని భోజనాలు చేసి మా ఇంట్లోకి వచ్చి కూర్చొని చిల్లరగాన్లు, రిలేషన్షిప్ తెలియదు. నేను ఆన్ ఫోన్ కొడుతున్నా, ఎప్పుడో ఫోన్ కొడితే వన్ రింగ్ లో కేవీపీ గారు నా ఫోన్ చెప్తారు, 1 రింగ్. అంత గొప్ప. నేను ఫోన్ చేయ ఇయాటికి నా గౌరవం ఏంటంటే నేను ఆయనతో ఫోన్ ఇయాటికి నేను మాట్లాడా. ఆయననే నాకు ఒకసారి చేసిండు, 2 సార్లు ఫోన్ వచ్చింది ఆయనకెళ్ళే వచ్చింది, నేను ఏ రోజు ఆయన ఫోన్ చేయలేదు. నెవ్వర్. నాకు ఫ్రీడమ్ ఉంది, కానీ ఏ రోజు అంటే గౌరవం, ఎందుకంటే ఆయన నాకు రాజశేఖర రెడ్డి అంతే, ఇక నేను గౌరవించాలి. ఆయన కూడా సైలెంట్ అయిపోయినాడు కదా సార్. ఆయన ఉంటాడు, ఆయన స్టైల్ ఆయన ఉంటాడు. ఆయన అదే చెప్తున్నా, వాళ్ళంటే ఎమోషన్స్. నేను వాళ్ళు లేకుంటే అరే ఆకట్టు మీరు ఆకట్టుకోవాలప్ప, మా సొంత మనుషులు మీకు దొరకరు, మమ్మల్ని మేము ఆకట్టుకోవాలి. నాకేం పని ఉంటుంది చెప్పు, కేవీ ప్లాన్ షర్మిల గురించి ఇంత చెప్పు, నాకేం పని ఉంటుంది చెప్పు వాళ్ళతో. రఘువీరారెడ్డి గురించి మాట్లాడి ఏం పని ఉంటుంది చెప్పు, నాకు ఏముంటుంది, నాకు వాళ్ళతో ఏముండదు. నువ్వు నన్ను ఆకర్షించుకోగలగాలి. కాబట్టి అది ఇక్కడ లీడర్స్ నేచర్స్ లో లేదు, అది తెలంగాణలో లేదు, ఆ సిద్ధాంతం అస్సలు లేదు. వాస్తవానికి బ్రదర్ ఒకటి ధైర్యం ఒప్పుకునే వ్యక్తులు ఇద్దరు, ఒకటి జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇద్దరు ఒకటే జిల్లా, ఉమ్మడి కరీంనగర్ ఇద్దరు. బ్రదర్ నా రూమ్కి వచ్చి నన్ను వర్కర్ అంటాడు. ఇవాళ మంత్రి ఎవడేమనుకున్నా, మంత్రి అయి ఉన్న శ్రీధర్ బాబుకి ఎప్పుడు ఎదురు వచ్చినా ఏం లీడర్ అంటాడు, ఏం చైర్మన్ అంటాడు, గట్టిగా పట్టుకుని ఏం ఫైటర్ అంటాడు. ఆయన తగ్గ కుళ్ళుపోతారు అంతా, అవకాశం